ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీర్చింది ఓ ఇల్లాలు. పైగా ఏమీ ఎరగనట్లు గుండెపోటని చెప్పి అందరినీ నమ్మించి నాటకాలాడింది. బంధువులు కూడా నిజమేనని నమ్మారు. దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. అయితే ఇది జరిగిన 3 నెలల తర్వాత సుపారీ తీసుకుని హత్య చేసిన వారిలో ఒకడు పోలీసు ఎదుట లొంగిపోవడంతో అస్సలు మోసం బయటపడింది. హైదరాబాద్లోని యూసఫ్గూడలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్ శిఖర్ అపార్ట్మెంట్లో విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారిద్దరికీ కూడా 2 పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మికి పొరపాటుకు చెందిన రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విజయ్ కుమార్ శ్రీలక్ష్మిల వివాహానికి ముందే వీరిద్దరూ ప్రేమికులు. వీరి సంబంధాన్ని పెళ్లి అయిన తర్వాత కూడా భర్తకు తెలియకుండా కొనసాగించారు. ఎప్పటికైనా భర్తకు తెలిస్తే ఇబ్బందేనని, అడ్డుగా ఉన్న భర్తను చంపించాలని భావించిన శ్రీలక్ష్మి భర్త విజయ్ కుమార్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా భర్త పేరిట మెడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇల్లు కూడా ఉన్నాయి. భర్తను చంపి ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసింది. ఈ విషయం రాజేష్తో చెప్పడంతో సరేనన్నాడు ప్రేమికుడు. ఇక ఇద్దరు రాజేష్ సనత్ నగర్కు చెందిన పటోళ్ల రాజేశ్వరరెడ్డి అనే రౌడీ షీటర్ సాయం కోరాడు. రాజేశ్వరరెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 8 కేసులున్నాయి. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి శిఖర్ అపార్ట్మెంట్నకు మకాం మార్పించింది. కుట్రకు తెరలేపింది భార్య. భర్త హత్యకు రాజేశ్వరరెడ్డి మహమ్మద్ మైతాబు ఆలియస్ బబ్బన్ను భారీగా సుపారీ అందజేశారు. ఇక పథకం ప్రకారం ఏడాది ఫిబ్రవరి 1న విజయ్ కుమార్ తన పిల్లల్ని స్కూల్లో దింపేందుకు వెళ్లాడు. అనంతరం రాజేశ్వరరెడ్డి మైతాబ్ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచింది. పిల్లల్ని దింపి విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుంచి గడియ పెట్టింది. ఇక అనంతరం బాత్రూం గడియ తీయడంతోనే వారంతా బయటకు వచ్చి డంబెల్లు, ఇనపరాట్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తనను చంపొద్దని వేడుకుంటున్నా కనికరించని ఆ ముగ్గురు అతన్ని చంపి బాత్రూంలో పడేసి వెళ్ళిపోయారు. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రంగా తుడిచేసి భర్త శవాన్ని దుస్తులు మార్చి గుండెపోటు వచ్చి తల గోడకు తగిలి భర్త మరణించాడని ఏడుపులు అనిపించింది. ఇక నిజమేనని నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు అదే రోజున శ్రీనగర్ కాలనీ శ్మశాన వాటికలో విజయ దహన సంస్కారాలు పూర్తి చేశారు. నిజానికి మృతుడి కుటుంబ ఆచారాల ప్రకారం పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సిండగా ఆధారాలు లభించకుండా భార్య దహనం చేయించింది. ఇక ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ విజయ్ హత్య అనంతరం వికారాబాద్ పారిపోయిన రాజేశ్వరరెడ్డిలో పశ్చాత్తాపం మొదలైంది. విజయ్ను కొడుతుండగా సందర్భంలో తనను చంపొద్దని అతను చేసిన ఆర్తనాదాలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. మనశ్శాంతి కరువైన రాజేశ్వరరెడ్డి మధురానగర్ ఠాణాకు వచ్చి నేరం అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారం మేరకు రాజేశ్వరరెడ్డితో శ్రీలక్ష్మి, రాజేష్, మైతాబ్లను కూడా అరెస్ట్ చేశారు. హత్యతో పాటు ఆధారాలు మాయం చేసినందుకు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో అటు తండ్రి మరణం, ఇటు తల్లి అరెస్టుతో 2 పిల్లలు అనాథలయ్యారు.